ఒక సంతకం పెళ్లిని శాసించగలదా? ఆ మంచి ప్రశ్న. లేదంటే అగ్ని చుట్టూ వేసే ఆ 7 అడుగులు మాత్రమే ఒక బంధాన్ని చట్టబద్ధం చేస్తాయా? అవును. ఈరోజు మనం రత్నమ్మ వర్సెస్ సుజాతమ్మ కేసు గురించి లోతుగా చర్చిస్తున్నాం. ఇది కేవలం ఒక కోర్టు కేసు కాదు. అస్సలు కాదు. ఇది ఒక కుటుంబం, నిషిద్ధమని చెప్పబడే ఒక సంబంధం, ఇంకా వారసత్వ ఆస్తి చుట్టూ అల్లుకున్న ఒక ఉత్కంఠభరితమైన లీగల్ మిస్టరీ. ఈ కథ 1986లో కర్ణాటకలో మొదలైంది కదా? అవును, అక్కడే 17ఏళ్ల అమ్మాయి సుజాతమ్మ తన 19ఏళ్ల మేలమామాయిన హనుమంతప్పను పెళ్లి చేసుకున్నానని ప్రకటించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ల పెళ్లికి ఎలాంటి సాంప్రదాయ వేడుకలు జరగలేదు. ఏమీ లేవు. పందిళ్లు లేవు, పురోహితులు లేరు, ఆ 7 అడుగులు అసలే లేవు. దానికి బదులుగా వాళ్ళిద్దరూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లి ఒక వివాహ ఒప్పందం మీద సంతకాలు చేశారు, అంతే. ఇక్కడే అసలు విషాదం మొదలైంది. ఆ ఒప్పందం చేసుకున్న కేవలం 8 నెలల్లోనే హనుమంతప్ప చనిపోయాడు. కోర్టు ముందు 3 కీలకమైన ప్రశ్నలు నిలిచాయి. అవేంటి? మొదటిది, కేవలం సంతకాలతో కూడిన ఒక ఒప్పందం హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లుతుందా? రెండవది, మేనమామ మేనకోడలు మధ్య జరిగిన ఈ వివాహం చట్టప్రకారం నిషిద్ధమా కాదా? ఇక మూడవది, అసలు పెళ్లి జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత ఎవరిది? ఈ కేసు ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట ట్రయల్ కోర్టు సుజాతమ్మ వాదనను కొట్టేసింది. అవును, కొట్టిపారేసింది. కాని ఇక్కడే కథ మలుపు తిరిగింది. సుజాతమ్మ పట్టు వదలకుండా పైకోర్టులకు వెళ్ళింది. ఆశ్చర్యకరంగా అప్పిలేట్ కోర్ట్, ఆ తర్వాత హైకోర్టు కూడా ఆమెకు అనుకూలంగా తీర్పిచ్చాయి. అవును, ఇది చాలా ఆశ్చర్యం. వాళ్లు ఆ రిజిస్టర్డ్ ఒప్పందమే పెళ్లికి రుజువుగా సరిపోతుందని భావించారు. ఇది హనుమంతప్ప కుటుంబానికి పెద్ద షాక్. అందుకే వాళ్లు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇక్కడే సుప్రీంకోర్టు విశ్లేషణ మొత్తం కేసును మార్చేసింది. ఖచ్చితంగా. సుప్రీంకోర్టు విశ్లేషణ చాలా స్పష్టతనిచ్చింది. మొదటగా ఆ వివాహ ఒప్పందం సంగతి చూద్దాం. సరే. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ఏం చెప్తుందంటే, వివాహానికి కొన్ని సంప్రదాయ ఆచారాలు తప్పనిసని. అందులో ముఖ్యమైనది సప్తపది. అంటే ఆ పవిత్ర అగ్ని చుట్టూ 7 అడుగును నడవడం. అదే. అది జరగనంతవరకు చట్టం దాన్ని పూర్తి పెళ్లిగా గుర్తించదు. ఒక నిమిషం. అంటే ఇద్దరు మేజర్లు ఇష్టపడి అధికారికంగా ఒక ప్రభుత్వ కార్యాలయంలో పత్రంపై సంతకం చేసినా కూడా అది పెళ్లి కిందకు రాదన్నమాట. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే చట్టం దృష్టిలో హిందూ వివాహం కేవలమొక సివిల్ కాంట్రాక్ట్ కాదు, అది ఒక సంస్కారం. అందుకే ఆచారాలకు అంత విలువ ఉంది. కేవలం ఒక ఒప్పందాన్ని నమోదు చేయడం వల్ల అది వివాహంగా మారిపోదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సరే, వేడుకలు జరగలేదు కాబట్టి ఆ ఒప్పందం చెల్లదు. అంతటితో కేసు ముగిసిపోలేదా? ఇంకా నిషిద్ధ సంబంధం అనే ఈ రెండో అంశం ఎందుకంత ముఖ్యమైంది? ఇది కేసులో మరో కీలకమైన కోణం. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం దగ్గరి రక్త సంబంధీకుల మధ్య వివాహాలు నిషిద్ధం. వీరినే సపిండలు అంటారు. మేనమామ మేనకొడలు ఈ కోవకే వస్తారా? అవును. కాబట్టి వాళ్ల పెళ్లి మొదటికే చెల్లదు. కాని మన సమాజంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మేనరికపు పెళ్లిళ్లు చాలా సర్వసాధారణం కదా. దీనికి చట్టంలో ఏమైనా మినహాయింపు లేదా? అద్భుతమైన ప్రశ్న. ఉంది, మినహాయింపు ఉంది. ఒకవేళ వాళ్ల సమాజంలో, అంటే ఈ కేసులో ఒక్కలిగ కమ్యూనిటీలో అది ఎప్పటినుంచో వస్తున్న ఒక బలమైన నిరంతరాయమైన ఆచారమైతే చట్టం దాన్ని అనుమతిస్తుంది. ఓ, అయితే సమస్య ఏంటి? కాని ఆ ఆచారం ఉందని నిరూపించాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్లదే. అంటే సుజాతమ్మ తమ కమ్యూనిటీలో ఈ వివాహం చెల్లుతుందని బలమైన సాక్ష్యాలతో నిరూపించాలి. కాని ఆమె ఆ పనిచేయడంలో పూర్తిగా విఫలమైంది. అంటే ఆచారం ఉందని చెప్పడమే కాదు, అది ఉందని బలంగా నిరూపించాలి. ఈ నిరూపణ భారం లేదా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అయ్యేదే చివరికి కేసును తేర్చిందన్నమాట. ఖచ్చితంగా. వివాహం జరిగిందని, అది చట్టబద్ధమైనదని, తమ ఆచారం ప్రకారం చెల్లుతుందని నిరూపించాల్సిన పూర్తి బాధ్యత సుజాతమ్మపైనే ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆమె ఏ ఒక్క విషయాన్ని నిస్సందేహంగా నిరూపించలేకపోయింది. అందువల్లే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. అవును.
వారి మధ్య చట్టబద్ధమైన వివాహం జరగలేదని, అది మొదటి నుండి చెల్లదని, అంటే వాయిడ్ ఎబ్ ఇనిషియో అని తీర్పిచ్చింది. మొత్తం మీద ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సాధారణ ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, ఆచారాలు కేవలం సంప్రదాయాలు కాదు, అవి చట్టపరమైన అవసరాలు. వాటిని తేలిగ్గా తీసుకుంది షార్ట్కట్లు వెదికితే భవిష్యత్తులో వారసత్వ హక్కులను కోల్పోయే ప్రమాదముంది. అవును. ఇక న్యాయ నిపుణుల కోసం కూడా ఒక గుణపాఠముంది. ఏదైనా కేసులో ఒక ఆచారం మీద ఆధారపడినప్పుడు అది ఉందని చెప్పడం సరిపోదు. ఆ ఆచారం ఎంత పాతది, ఎంత బలంగా పాతుకుపోయింది, మరియు నిరంతరాయంగా కొనసాగుతోందని నిర్దిష్టమైన సాక్ష్యాలతో నిరూపించాలి. అంతిమంగా ఈ కేసు హిందూ వివాహ చట్టం యొక్క ఆత్మను మనకు గుర్తుచేస్తోంది. అదేంటంటే, వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరిన ఒక ఒప్పందం కాదు. అది కఠినమైన నియమాలు, ఆచారాలతో కూడిన ఒక పవిత్ర సంస్కారం. ఈ వాస్తవాన్ని విస్మరించడం చట్టపరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని ఈ కేసు చాలా గట్టిగా చెబుతోంది.